Respected Home Minister, respected Chief Secretary, respected DGP, all my colleagues present here. ఇప్పుడే మనం ప్రజెంట్ చేసినట్టుగా టెక్నాలజీ ఎస్ సందీప్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ ఆల్. టెక్నాలజీ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్, ఇట్స్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్, బట్ ఇట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ బిహైండ్ ది టెక్నాలజీ విచ్ విల్ మేక్ ద సిస్టమ్స్ ఎఫెక్టివ్. మనకి బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్ డెవలప్ చేసుకున్న కొన్న మనం ఇంప్లిమెంట్ చేసిన దాని వెనకున్న మనుషులు ఒక కమిట్మెంట్ తోటి అంకిత భావంతో దాని నుంచి మనం బెస్ట్ రిజల్ట్స్ తీయాలని చెప్పేసి ఆలోచన లేకపోతే టెక్నాలజీ పనిచేయదు. ఇట్స్ ఎ డెడ్ వెయిట్ అండ్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ రిసోర్సెస్. అదేవిధంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పోలీసింగ్ చేసినట్లయితే సిటిజన్ ప్రయారిటీస్ మన పోలీసింగ్ ప్రయారిటీస్లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది యూనిఫామ్గా అక్రాస్ ది స్టేట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో, విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అన్ని సెక్టర్స్లో, అన్ని బీట్ ఏరియాస్లో, అన్ని కాలనీస్లో మనం చేయగలగాలి అంటే అది హ్యూమన్గా నాట్ పాసిబుల్ కాదు. కాబట్టి టెక్నాలజీ సిస్టమ్స్ను వాడి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల యొక్క ప్రయారిటీస్ మన పోలీసింగ్ ప్రయారిటీస్లో ఇన్కార్పొరేట్ చేసుకొని ఆ ప్రయారిటీస్ని మనం డ్రైవ్ చేయడానికి. అయితే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఒక పిటిషన్ పట్టుకొని మనం కంప్లైంట్ మే బి ఎనీథింగ్, ఇట్ మే బి ఎ థెఫ్ట్ కేస్, ఇట్ మే బి ఎ ప్రాబ్లమ్ విత్ ఎ నైబర్. మనం ఒక కంప్లైంట్ పట్టుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి 800 పోలీస్ స్టేషన్స్లో ఎక్కడికి వెళ్ళినా మనకు సిమిలర్ రెస్పాన్స్ వచ్చే విధంగా మనం చేయగలిగితే అప్పుడు ప్రజలకు మన మీద గౌరవం అనేది పెరుగుతుంది. మనం ఎక్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, వై పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, హైదరాబాద్లో వెళ్ళినా, సైబరాబాద్లో వెళ్ళినా, ఆదిలాబాద్లో వెళ్ళినా అన్ని చోట్ల కూడా సిమిలర్ రెస్పాన్స్ వస్తుంది పోలీస్ నుండి అనే నమ్మకం రావాలి. అదేవిధంగా బీదవాడైనా, ధనవంతుడైనా, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా, ఇన్ఫ్లుయెన్స్ లేనివాడైనా, ఫోన్ చేపించుకొని వచ్చిన వాడైనా, ఫోన్ లేకుండా ఎవరితో లేకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళైనా మన రెస్పాన్స్ సిమిలర్గా ఉంది అని మనం మళ్ళీ మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు సిటిజన్కి మన మీద నమ్మకం వస్తుంది. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ సర్వీస్ డెలివరీ. అంటే అన్ని టైమ్స్లో, అన్ని సిచ్యువేషన్స్లో, ప్రతిసారి ప్రతి పోలీస్ ఆఫీసరు డ్యూటీలో ఎస్ఐ ఉండొచ్చు, హెడ్ కానిస్టేబుల్ ఉండొచ్చు, కానిస్టేబుల్ ఆఫీసర్ ఉండొచ్చు, ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, ఎవరున్నా కానీ రెస్పాన్స్ సిమిలర్గా ఉండేటట్లుగా మనం చేసిన రోజు, మన సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు మన వ్యవస్థ పైన నమ్మకం వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం 99% మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మనం చాలా కష్టపడతాం. మన ఫ్యామిలీస్ని కూడా టైం ఇవ్వకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ కంటే ఎక్కువగా మనం హార్డ్ వర్క్ చేసే డిపార్ట్మెంట్. అయినా కానీ ప్రజలలో మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మనకు ఎందుకు అంత మంచిగా ఉండదు అంటే, వెన్ కంపేర్ టు ది అదర్ డిపార్ట్మెంట్స్ మనం 10 మంది మనం బాగా చేసి 1 పర్సన్ మనలో ఉన్న వాళ్ళు సరిగా చేయనప్పుడు ఈ 1 పర్సన్ చేయండి మాత్రం కమ్యూనిటీలో వైడ్ స్ప్రెడ్గా మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల మిగతా వాళ్ళందరూ కూడా 10% చేసినటువంటి సర్వీస్ వృధా అయిపోవడమే కాకుండా కమ్యూనిటీలో ఓన్లీ 5 to 10% పీపుల్ మాత్రం పోలీసులోకి టచ్లోకి వస్తారు. 90 to 95% పీపుల్ ఎప్పుడు కూడా మనకు టచ్లో రారు. కానీ వాళ్ళకు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆ జరిగిన ఒక్క సంఘటన అందరికీ చేరి దానివల్ల మన మీద చెడు అభిప్రాయం అనేది వస్తుంది. కాబట్టి మనం ఆ ఒక్క సంఘటన అంటే 10-11 మందిలో 10 మంది బాగా చేసి ఒకతను చేయకపోవడానికి కూడా మనం నిరోధించగలిగితే, ఈ 100% ఆఫ్ ది మెంబర్స్ సిమిలర్ సర్వీస్ డెలివరీ స్టాండర్డ్ ఇవ్వగలిగితే అప్పుడు కమ్యూనిటీలో మనకి మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేయడానికే మనం ఈ థర్డ్ పార్టీ కాల్ సెంటర్ అని కానీ, స్టాండర్డైజేషన్ ఆఫ్ ద సిస్టమ్స్ అని కానీ, బ్యాక్ ఎండ్ మానిటరింగ్ కానీ, సపోర్ట్ సిస్టమ్స్ కానీ అని చేయాలి. అయితే ఇక్కడ మన అంజనీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఒక కాన్సెప్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ షార్ట్లీ. వీఆర్ గోయింగ్ టు లాంచ్ మన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ అని చెప్పేసి లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు మన హైరార్కీ ఉన్న డిపార్ట్మెంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ తనకి ఇన్వెస్టిగేషన్ తెలియకపోతే ఇన్స్పెక్టర్ని అడగడానికి నామూషిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఏదైనా అడిగితే నీకు ఇది కూడా తెలీదా అని మనం మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ముట్టుతాం అన్నట్లు. కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ వుడ్ లైక్ టు ఆస్క్ ది ఇన్స్పెక్టర్. అట్లాగే కింద వాడు హెడ్ కానిస్టేబుల్ రైటర్కి బాగా తెలుసు ఎలా చేయాలని, కానీ అతను అడగాలంటే నామూష్. ఒక సబ్ ఇన్స్పెక్టర్గా అయ్యో నాకు తెలియదు అని చెప్పేసి
నాకు అడగడం నాకు ఇష్టం లేదు. దాంతో ఏమైపోతుంటే పై వాళ్ళని అడగడం లేదు, ఇటు కింద వాళ్ళని అడగడం లేదు, తనకు తానుగా తెలీదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం లేదు, అలా స్టక్ అయిపోతున్నాం. దీన్ని మనం అధిగమించాలంటే ఇటు టెక్నాలజీని, ఎక్స్పర్ట్స్ని వాడి ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి అన్ని మెటీరియల్స్ అంటే ఫార్మ్స్ కానీ, లీగల్గా సంబంధించినటువంటి కానీ, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి కానీ, తర్వాత మెథడాలజీస్ కానీ, పాత కేస్ స్టడీస్ కానీ, అన్ని కూడా క్రిమినల్ డేటాబేసెస్ కానీ అన్నీ ఒక దగ్గరికి తెచ్చి మన కాల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి త్రూఅవుట్ ది స్టేట్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు తనకు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో తనకు డౌట్ వచ్చినట్లయితే ఆ సపోర్ట్ సెంటర్కి కాల్ చేయడం కానీ, మెసేజ్ పెట్టడం కానీ, వీడియో చాట్ చేయడం కానీ చేస్తే అక్కడ డైరెక్ట్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటాడు, లీగల్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఇట్లా అందరూ ఎక్స్పర్ట్స్ ఒక దగ్గర కాల్ సెంటర్లో ఉండి వాళ్ళు ఇన్వెస్టిగేషన్, మనం ఫీల్డ్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్న డౌట్స్ మనకు ఎప్పటికప్పుడు తీరుస్తూ కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తూ, ప్రాసెస్ సపోర్టే కానివ్వండి, నాలెడ్జ్ సపోర్టే కానివ్వండి, అబౌట్ క్రిమినల్ డేటాబేసెసే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారా మనము ఇన్వెస్టిగేషన్లో అందరి ఆఫీసర్స్ కూడా త్రూఅవుట్ ది స్టేట్ మనం సపోర్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంటు ఒక 2-3 ఎక్స్పర్ట్స్, ఒక చిన్న కాల్ సెంటరు, కొంత స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టెక్నాలజీస్, బట్ ఇట్ విల్ గో ఎ లాంగ్ వే in supporting as many as thousands of investigation officers at one time. అంటే ఇది టెక్నాలజీ ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇది బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ అన్నట్లు. తర్వాత ఈ హెల్ప్ చేసినటువంటి ఎక్స్పర్ట్ తనకు బాస్ కాదు కాబట్టి మళ్ళెప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకు ఆయనకి తెలీదా అని అడిగే అవకాశం లేదు. లేదు నీకు తెలియకుండా ఇంతకాలం ఎట్లా పనిచేస్తున్నావు అని అడగడానికి లేదు. ఎన్నిసార్లు అడిగినా తను ఎందుకు అడుగుతున్నావు అని అడగడానికి లేదు. ఎందుకంటే అతని జాబే అది కాబట్టి 1-10 సార్లు అడగవచ్చు, 100 సార్లు అడగవచ్చు, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడగవచ్చు. ఎన్నిసార్లు అడిగింది, హెల్ప్ అడిగింది కూడా మొత్తం దాంట్లో సిస్టంలో ఉంటుంది కాబట్టి దానివల్ల మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి అడగడమే కాకుండా ఒకసారి అడిగిన తర్వాత ఆన్లైన్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ టైం ఇదే డౌట్ వచ్చినప్పుడు గతంలో ఎవరెవరు ఈ డౌట్ అడిగారు అనేది మీకు సిస్టంలో వస్తుంది. ఆ డౌట్ బట్టి ఆటోమేటిక్గా దాంట్లో సిస్టంలో దానికి ఆన్సరు, దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. అప్పటికి కూడా మనం సాటిస్ఫై అవ్వకపోతే అగైన్ వీ కెన్ గెట్ బ్యాక్ టు ది ఎక్స్పర్ట్. దిస్ ఇస్ అ స్మాల్ ఇనిషియేటివ్ బట్ విల్ గో ఎ లాంగ్ వే. అట్లాగే మనకి స్టేట్ వైడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్, థర్డ్ పార్టీ కాల్ సెంటర్ మనం పెట్టి అన్ని యూనిట్స్లో అన్ని చోట్ల పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉన్న దగ్గర మనకి ఇంటర్ఫేస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి కాబట్టి త్రూ టెక్నాలజీ వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి మన సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది, మనకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎంత ఉందనేది తెలుసుకోవడం ద్వారా మనలో ఎవరిని తప్పు చేస్తున్నాం, ఎవరు బాగా చేస్తున్నాం, ఎవరిని మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరికి ట్రైనింగ్ కావాలి అనేది కంటిన్యూస్గా మనం అనలైజ్ చేసి కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ది మూమెంట్ దట్ యు ఆర్ known that your service is being monitored, the quality of service, we will be conscious and we will try to do a better job. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే టెక్నాలజీతో పాటుగా మనకి లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్స్, అట్లాగే సాఫ్ట్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ కంటిన్యూస్గా ట్రైనింగ్ అయితే తప్ప మనకి టెక్నాలజీ alone will not give the solution for all the problems of the society. కాబట్టి మనం యూనిట్ ఆఫీసర్స్గా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే మన యూనిట్స్లో మీకు లోకల్గా ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఐడెంటిఫై చేసుకొని మాడ్యూల్స్ అన్ని కూడా సెంట్రలైజ్డ్గా డిజైన్ చేసి ఇస్తాం. ఆ మాడ్యూల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీ యూనిట్స్లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క ఆఫీసర్ని, ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ని ఎవ్రీడే పిలుచుకొని వాళ్ళకి డే వైజ్ ఆర్ 2 days మాడ్యూల్, 1 day మాడ్యూల్, 3 day మాడ్యూల్ ఇలా ఆర్గనైజ్ చేయడం ద్వారా దే విల్ బి abreast of the latest developments, they will be updated and they will also be motivated and they would also know the role clarity. As a result, they would be much more motivated individuals in terms of performance enhancement and also they can connect to the bigger goal. Bigger goal enti prajalaku bhadrata, safety and security and better quality of living. Quality of living standards lo manam prajalaki ఏ విధంగా దాన్ని మనం లింక్ చేస్తున్నాం, మనం చేసిన ప్రతి పని కోర్టు కానిస్టేబుల్ అయినా, పెట్రోల్ ఆఫీసర్ అయినా, బ్లూ కోల్ట్ ఆఫీసర్ అయినా, స్టేషన్ రైటర్ అయినా తను చేసిన పని అల్టిమేట్ గోల్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేది మనం రిలేట్ చేయించగలిగితే ప్రతి ఎంప్లాయీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు
Array, today I have done this. It's going to be useful to the community. This much I have done the service. అనేది మనం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఈ ట్రైనింగ్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. మార్నింగ్ మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనం సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ది ఇండివిజువల్స్, మన డిపార్ట్మెంట్లో మనం ఇంతమంది 60,000 పోలీస్ ఫోర్స్ ఉన్నాం. ఈ 60,000 ప్రతి ఒక్కరు కూడా ఒక అధికారిగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళల్లో ఆ సెల్ఫ్ ఎస్టీమ్ తెచ్చి అందరిలో గట్ల మనం ఓనర్షిప్ తీసుకొచ్చినట్లయితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మన ఒక పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ సిటీలో 100 మంది ఉంటారు. ఈ 100 మంది ప్రతిరోజు కూడా ఎవరికి వారుగా ఓనర్షిప్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి రోల్ని ఫుల్ స్థాయిలో ఫుల్ పొటెన్షియల్ తోటి వాళ్ళు రియలైజ్ చేసినట్లయితే ఎంత పని జరుగుతుందో మీరు ఆలోచించవచ్చు. ఇంకొక విధంగా మనం చూస్తే ఈ సొసైటీ ఒక ఆర్గనైజ్డ్ సొసైటీలో పోలీస్ వ్యవస్థని వాళ్ళకి ఫుల్ టైం రక్షణ వ్యవస్థ పెట్టుకున్నారు. వాళ్ళు ట్యాక్సెస్ పే చేయడం ద్వారా మనకు ప్రతిరోజు శాలరీ ఇస్తున్నారు. ఎవ్రీ డే వి గెట్ అవర్ శాలరీ బికాస్ ది పీపుల్ ఇన్ యువర్ పోలీస్ స్టేషన్ ఏరియా దే పే ది ట్యాక్సెస్. దాంట్లో ధనవంతులు బీదవాళ్ళు అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళు ట్యాక్సెస్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బీదవాడు ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, కారం కొనుక్కున్నా, సినిమాకి వెళ్ళినా, బస్ ఎక్కినా, టికెట్ కొన్నా, ఏది చేసినా కానీ దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఎ బెగ్గర్ డే అంతా అడుక్కొని సాయంత్రం వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీ తింటే 10 రూపీస్ దాన్ని పే చేస్తే దాంట్లో 2 రూపీస్ గవర్నమెంట్కి వస్తుంది. అంటే ఈవెన్ ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ దే కాంట్రిబ్యూట్ టు అవర్ శాలరీ. అంటే మనం సర్వీస్లో ఉన్నంత కాలం ప్రతిరోజు ప్రజలు ట్యాక్సెస్ పే చేయడం ద్వారా మన శాలరీస్ పే చేస్తున్నారు. మనం రిటైర్ అయితే మళ్ళీ నెక్స్ట్ 35 ఇయర్స్ మనం బ్రతికున్నంత కాలం మనకు పెన్షన్ పే చేస్తున్నారు. అగైన్ పీపుల్ పే ట్యాక్స్ అండ్ దెన్ పే అవర్ పెన్షన్. దెన్ వెన్ వి డై మన స్పౌజెస్కి మళ్ళీ వాళ్ళు చనిపోయేంత వరకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు. అంటే మనం 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే 70 ఏళ్ళు ప్రజలు ప్రతిరోజు ట్యాక్సెస్ పే చేయడం ద్వారా వాళ్ళు మన కుటుంబాలను ఆదరిస్తున్నారు. మనకు ఉద్యోగం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, దాని తర్వాత యూనిఫామ్ ఇచ్చారు, ఒక రికగ్నిషన్ ఇచ్చారు, ఒక స్టేటస్ ఇచ్చారు, మన కుటుంబాలని 70 ఏళ్ళు ఆదుకుంటున్నారు. అయితే మనం ఏం చేయాలి సొసైటీకి అనేది మన ఎంటైర్ ఈ 60,000 స్టాఫ్లో మనం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి బీదవాడు, ప్రతి చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా వాళ్ళకి ఎవరికి కూడా తన వాడంటూ తనకు ఇన్ఫ్లుయెన్స్ చేయగల మనిషి ఎవరు లేరు, తను చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకున్నప్పుడు పోలీస్గా మనం అతని యొక్క బాధను మనం అర్థం చేసుకొని ఒక ఎంపథెటిక్గా అతని షూస్లోకి మనం వెళ్ళి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి అతను మనకి ఎంతో సహాయం చేశాడు, అతని వల్లనే మనం ఈ ఉద్యోగంలో ఉన్నాం, అతని వల్లనే నాకు ఈరోజు శాలరీ వస్తుంది, నన్ను నా కుటుంబాన్ని ఆదరించేది అతనే, నెక్స్ట్ 70 ఇయర్స్ అతనే చూసుకోబోతున్నాడు అనే నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం సేవ చేయాలనేటువంటి తపన మనందరిలో వస్తుంది. కాబట్టి ఆ మోటివేషన్ తోటి మీరు ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఈ 60,000 మందిని మీరు మోటివేట్ చేయగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా ఎవ్రీబడి విల్ బి ఏ ఫైటింగ్ సోల్జర్ ఫర్ యూ అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వుడ్ డూ ఎక్సలెంట్ వర్క్ అండ్ దెన్ యాజ్ ఎ రిజల్ట్ ఈ క్యుములేటివ్ వర్క్, ఈ సినర్జీ, ఇట్ విల్ లీడ్ టు బెస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హైదరాబాద్ సిటీలో మనం 2016లో వెన్ కంపేర్డ్ టు ది 2015 ఓవరాల్గా మర్డర్స్ హ్యావ్ గాన్ డౌన్ బై 25%, చైన్ స్నాచింగ్స్ హ్యావ్ గాన్ డౌన్ బై 67%, ఓవరాల్ క్రైమ్ హ్యాస్ గాన్ డౌన్ బై 18%. ఇట్లా ఈవెన్ రాబరీస్, మర్డర్స్, డెకాయిటీస్, ఆల్ ఆస్పెక్ట్స్ దేర్ హ్యాస్ బిన్ ఎ రిడక్షన్, బట్ ఇట్ హ్యాస్ బిన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ రైట్ అప్ టు ది హోమ్ గార్డ్ ఆఫీసర్స్. ప్రతి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ప్రతిరోజు కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఆర్గనైజ్ చేసుకోవడం. మన కమిషనరేట్ లెవెల్లో వి ఆర్గనైజ్ 4 ట్రైనింగ్ క్లాసెస్ ఎవ్రీ డే and I address at least 1 training class every day, some point of time. The idea is vertical wise మొత్తం పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ని 17 verticals గా చేసి ఈచ్ వెర్టికల్ వైజ్ వాళ్ళ ట్రైనింగ్ నీడ్స్ ఐడెంటిఫై చేసి వెర్టికల్ వైజ్ మనం ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. కోర్ట్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా 2-day మాడ్యూల్ 3-day మాడ్యూల్ కంటిన్యూస్ గా వాళ్ళని కవర్ చేసేస్తాం. నెక్స్ట్ బీట్ ఆఫీసర్స్, నెక్స్ట్ patrol ఆఫీసర్స్, బ్లూ కోట్ ఆఫీసర్స్, రిసెప్షన్ ఆఫీసర్స్, లైక్ దిస్ స్టేషన్ రైటర్స్, వెర్టికల్ వైజ్ మనము ట్రైనింగ్ నీడ్స్ ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఓవరాల్ గోల్కి ఎలా కనెక్ట్ అవుతుంది, వాళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది మనం మోటివేట్ చేయగలిగినప్పుడు వాళ్ళందరికీ కూడా టెక్నాలజీని ఒక ఎయిడ్గా ఇచ్చి సపోర్ట్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని మనం మానిటర్ చేస్తున్నాం అనే నమ్మకాన్ని కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు డెఫినెట్గా దే వుడ్ పర్ఫార్మ్ ద బెస్ట్ అండ్ ఈచ్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ ద హోమ్ గార్డ్ ఆఫీసర్ will be
an officer like sub-inspector, an inspector, a superintendent of police, అలా చేయగలుగుతారు. బట్ ఆ పొటెన్షియల్ మనం రియలైజ్ చేయడానికి మనం మిడిల్ లెవెల్ లీడర్షిప్, ఆల్ ఆఫ్ అస్, we should strive and work towards that. Technology is not all, the end of all, but it is only a means, but it all depends on the leadership, the middle level leadership, sub-inspector onwards, sub-inspector, inspector, DYSP, additional SP, SP, DIG, IG, additional DG, DG. All of us, we should work hard and make this technology work for us in terms of motivating the individuals, putting the proper systems in place, and implementing the standardization across the service delivery units. So I thank the DGP and all the officers present here for giving me this opportunity. Thank you.